ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియల్, లెజిస్లేచర్ 3 విభాగాలుగా డివైడ్ చేసినట్టు ఈ రాజ్యాంగాన్ని మీరు అన్ని కలిపి ఒక పాలకుడి చేతిలో పెడతారా? ఇవన్నీ పాలకుడే న్యాయ నిర్ణేత, పాలకుడే ఎగ్జిక్యూట్ చేస్తాడు. యు ఆర్ గోయింగ్ టూ ఫార్ అండ్ యు ఆర్ టేకింగ్ దిస్. ఈ రాష్ట్రాన్ని చీకటి రోజులకు తీసుకుపోయారు ఆల్రెడీ. యాజ్ ఎ సిటిజన్ ఐ గాట్ ది రైట్ టు come before the public and say that. The agonizing ordeal of the, it's not only the agonizing ordeal of YSR Congress party, but somebody has to bell the cat. ఎవరో ఒకరు పిల్లికి మెడ గంట కట్టాలి కాబట్టి మేము వచ్చి చెప్తున్నాం. చెప్పేదానికి ఈ రాష్ట్రంలో ధైర్యం లేదు. చెప్తే ఏమైపోద్దో రాత్రికి అనే భయం. చెప్పిన వాడు రాత్రి పరిస్థితి ఏందో నాకు తెలియదు. చెప్పాలా? చెప్పక తప్పటంలే. చెప్పిన వాడి పరిస్థితి, గొంతు ఎత్తిన వాడి పరిస్థితి నాకు తెలుసు ఏమవుద్దో రేపు. ఐఎమ్ కాన్షియస్ ఆఫ్ దట్ ఫ్యాక్ట్. నో బడీ ఈజ్ అన్ ఎక్సెప్షన్ ది స్టేట్. ఎవరైనా గొంతు ఇప్పి ఈ పాలకుల యొక్క అక్రమాలు, అవినీతిని ప్రశ్నిస్తే వాళ్ళకి డెస్టినేషన్ జైల్స్, వాళ్ళకి ఇచ్చే రివార్డు లాఠీ దెబ్బలు. అందరికీ ఎవరు మాట్లాడినా నేను కూడా ఎక్సెప్షన్ కాదు. బట్ తప్పటంలా. ఎవరో ఒకరు గంట కట్టాలి కదా పిల్లి మీదకి. సంబడి హ్యాస్ టు టేక్ ది లీప్. దట్స్ వై ఐఎమ్ బిఫోర్ యూ. ఇది చూడండి మళ్ళా రాధా చక్రం. ఇదేం పెట్టాడయ్యా? మెటీరియల్ కూడా లేదమ్మా ఇక్కడ. ఏం పెట్టారని కేఎస్ అగెన్స్ట్ హిమ్. సో ఈ విధంగా కొన్ని వందలు కాలాతీతం అయిపోతుంది. కొన్ని వందలు మరి ఈ ఘోరంగా కొన్ని ఇష్యూ అండి. మీకు అందరికీ తెలుసు, కర్నూలు దగ్గర 20-30 మంది కాలిపోయారు బస్సులో సమ్ టైమ్ బ్యాక్. దానికి కారణం ఏంటంటే ఎవరు పెట్టారు, ఆ బెల్ట్ షాప్లో ఉన్నాయా, వాడు మోటార్ సైకిల్ వాడు ఆ బెల్ట్ షాప్లో తాగి వాడు ఇష్టం వచ్చిన రోడ్లో పోతుంటే వాడు బస్సు కిందకి పోయి యాక్సిడెంట్ అయింది పెట్టాడు. ఇది పెట్టిన ప్లాట్ఫామ్. చేసినోడు వదిలేసి ఈ వాడు చెప్పినోడి మీద కేసా? ఎడగ తీసుకుపోతున్నారా మీరు రాష్ట్రాన్ని? మీరు వేర్ యు ఆర్ టేకింగ్ దిస్ స్టేట్, వేర్ టు, వాట్స్ యువర్ డెస్టినేషన్? ఇది మరీ ఘోరం కదా. అంటే మా రాష్ట్రంలో బెల్ట్ షాపులు జరుగుతున్నాయని చెప్తావా పబ్లిక్కి? ఈ రాష్ట్రంలో బెల్ట్ షాపులు యథేచ్ఛగా జరగాల్సినటువంటి పరిస్థితులు నువ్వు అడ్డపడతావా? ఈ ప్రజాబాహుళ్యానికి ఒక బెల్ట్ షాప్ విధానం జరుగుతుంది, ప్యారలల్ లిక్కర్ డిస్ట్రిబ్యూషన్ రాష్ట్రంలో జరుగుతుందని ప్రజలతో చెప్తావా? ఖచ్చితంగా చెప్పే హక్కు లేదు, చెప్పే మగోడు కాదు నువ్వు. అందుకని నీ మీద కేసు. ఒక్కసారి ఆలోచించండి, ఓన్లీ వన్ టైం. వీఆర్ లివింగ్ ఇన్ ది కాన్స్టెంట్ ఫియర్. అనుక్షణం భయంతో బతుకుతున్నాం ఈ రాష్ట్రం. మళ్ళా చెప్తున్నాం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్కరికి సంబంధించిన విషయం కాదు ఇది. ఇది ప్రజాబాహుళ్య సమస్య. ఇది మీరందరూ ఆలోచన సమస్య. మీ మీడియా మిత్రులు దీనికి సహకరించాల్సిన పరిస్థితి. మీరు యు ఆర్ ది ఫోర్త్ ఎస్టేట్, ఫోర్త్ పిల్లర్ ఆఫ్ ది డెమోక్రసీ. ప్లీజ్ మీరు కూడా దయచేసి ప్రాధేయపడుతున్నా, డోంట్ బి సైలెంట్. మీకు మహాభారతంలో ఒక పద్యం తెలిసి ఉంటుంది. శ్రీకృష్ణుడు కౌరవుల సభకు పోయి పాండవులకి అట్లీస్ట్ ఒక బిట్టన్న అయింది మీరు తీసుకున్నప్పుడు, అక్కడ ద్రోణాచార్యుడు, భీష్ముడు వాళ్ళందరూ ధర్మాలకు ప్రతీకలు కూర్చో ఉంటారు. శ్రీకృష్ణుడు చెప్పాడు పోయి, సారపు ధర్మమును విమల సత్యము చెడు వారిని అవస్థ పారము చే బొంకు దక్షులు ఎవ్వారులు ఉపేక్ష చేసినాయి. అంటే ఇఫ్ సత్య అండ్ ధర్మ ఇస్ కటెడ్ బిఫోర్ ఐస్, దోస్ హు ఆర్ క్యాపబుల్ ఆఫ్ ప్రివెంటింగ్ ఇట్ keep quiet as mute spectators and dumb witness. It is you that's going to perish. నిజంగా మీరు శక్తివంతులు, నిజంగా మీరు ఈ అన్యాయాలు అక్రమాలను అరికట్టేదానికి మీకు సాధన ఉంది మీడియా. మీరు కూడా విస్మరిస్తే మీరు కూడా కాలిపోతారు ఈ యొక్క రాక్షస. దట్స్ ద రీజన్ ఫర్ మీ టు కమ్. సో ఈ విధంగా చెప్తా వస్తే కొన్ని వందలు టైం చాలదు, కొన్ని రోజులు, కొన్ని వారాలు, కొన్ని నెలలు, 2 సంవత్సరాలు పడుతుంది వీళ్ళ అక్రమాల గురించి రోజు గంట డిబేట్ పెట్టుకుంటే. సో పక్కన పెడదాం.
ఈ డెమోక్రటిక్ సిస్టంలో మీకు ఇందాక చెప్పా వాళ్ళు ఏం చేస్తారని ఆటోక్రటిక్ సిస్టంలో. ఐ మస్ట్ హావ్ టోల్డ్ ఇన్ ది ఎర్లియర్. ఫస్ట్, టాక్సిక్ పోలరైజేషన్ జరిగిపోయింది. సెకండ్, పాపులిస్టిక్ ఫ్రేమింగ్ ఆఫ్ లీడర్స్ జరిగిపోయింది. మార్జినలైజేషన్ జరుగుతూ ఉంది. ఏంటంటే వన్స్ ఇన్ పవర్ democratic process are used to cast political opponents not as mere rivals but as threats, enemies of the state. నీ యొక్క రాజకీయ ప్రత్యర్థిని రాజకీయ ప్రత్యర్థిగా చూడకుండా వాళ్ళని దేశద్రోహులుగా రాష్ట్రద్రోహులుగా చిత్రీకరించడం అనేది ఈ ఆటోక్రటిక్లో మూడో ప్రిన్సిపల్, మూడో స్టెప్. అది ఇక్కడ చూడండి బాబు, ఇంత ఘోరంగా, ఇంత అసభ్యంగా, ఇంత అన్యాయంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరిది? నీ మెయిన్ స్ట్రీమ్, నీ పేపర్ ఈనాడు. నో పోలీస్, నో యాక్షన్, బికాస్ దెర్ ఇస్ నో డెమోక్రసీ ఇన్ దిస్ స్టేట్. చదువుతాను కొన్ని. ఇది సంగతిని ఆయన అమరావతి చుట్టేసి దానికి చుట్టూ ఏదో ఫెన్సింగ్ వేసి చూసారా? నో పోలీస్, నో యాక్షన్. ఎందుకంటే థర్డ్ ప్రిన్సిపల్ ఇన్ టాక్సిక్ పోలరైజేషన్, థర్డ్ ప్రిన్సిపల్ ఇది. ఎగ్జాక్ట్గా బుక్ ప్రకారం ఫాలో అవుతున్నారు. వాళ్ళు ఎట్ట ఫాలో అవుతున్నారో ఐ హావ్ డెడ్యూస్డ్ ఇన్ రైటింగ్. ఐ విల్ సర్క్యులేట్ టు ఆల్ పీపుల్. ఏ విధంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, ఏ విధంగా వాళ్ళు స్టెప్ బై స్టెప్ పోతారు. ఐ విల్ సర్క్యులేట్ దిస్ టు యూ. ఇది చూసారా బాబు, ఈనాడు దాంట్లో చూసారా? ఇది ధర్మమా? మాకు ప్రాథమిక హక్కులు మాకు లేవా ఈ రాష్ట్రంలో? మీకు ఒక్కరికే పడుచుకొచ్చినాయా? మాకు లేవా? మద్యం మహమ్మారికి జగన్ ముద్దులు. వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎవరేసింది మీ ఈనాడు? ఏలెత్తి చూపించే ఉన్నాడా ఈ రాష్ట్రంలో? క్వశ్చన్ చేసి ఇంకా బ్రతికి బట్టగట్టే ఉన్నాడా రాష్ట్రంలో? మిమ్మల్ని క్వశ్చన్ చేస్తే నిషేధం ఎక్కడ, విషాదమే. రుణకంటకుడు ప్రతి వారం చూసారా? ఇది మీరు ప్రతి మంగళవారం ఇంతకన్నా ఎక్కువ పోతున్నారే బాబు. మిమ్మల్ని రుణకంటకుడు అనాలా ఏమన్నా నాకు తెలియదు. అది థర్డ్ ప్రిన్సిపల్ ఇన్ ఆటోక్రటిక్ సిస్టమ్. ఇందాక చెప్పాను మీకు, దిస్ ఇస్ థర్డ్ స్టెప్. థర్డ్ స్టెప్ అంటే మార్జినలైజేషన్. మీకు రాజకీయ ప్రత్యర్థి దేశద్రోహులుగా, ఒక టెర్రరిస్ట్గా మీరు చిత్రీకరించేటువంటి మూడో ప్రక్రియ ఇది. సర్కారు వారి విషపు సుక్క. ఇక్కడ ప్రతి వీధి డిస్టిలరీస్ పెట్టున్నారే. మొన్న మదనపల్లిలో బయటపడ్డదే ఇలిసిట్ డిస్టిలరీ. ఇది విషపు సుక్క అంటే అమృత బుట్ట మీరు చేస్తే. ఇది సంగతి. ఈనాడు సిబిఐ పెండింగ్ కేసులు 7072, సివిసి వార్షిక నివేదిక. ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఉంటారు, ఆయనకు వచ్చి చెప్తారు. ఈనాడు ది గ్రేట్ ఈనాడు. ఇది మరీ చూడండి అయ్యా. ఇది సంగతి. ఫామ్ హౌస్లో 11 కోట్ల మద్యం నోట్లు కట్టాలి. మీరే మీడియా ట్రయల్ చేస్తారా? ఇది సంగతి. విజయం లెక్క ఒక మిసైల్ వచ్చి ఆయన పడుతుంది. నో పోలీస్, నో కేస్. ఎవరైనా అడిగితే వాడు గొంతు ఇమ్మీడియట్గా నొక్కేస్తాం. ఏమిటిదనే క్వశ్చన్ ధైర్యం ఈ రాష్ట్రంలో ఉండే పరిస్థితి ఉందా? ఒక్కసారి గుండె మీద చేసుకు మాట్లాడండి. ఈ రాష్ట్రంలో రాజ్యాంగం అమలవుతుందా? ఎక్సెప్ట్ దీస్ ప్రిన్సిపల్స్ వాట్ ఐ సజెస్ట్, ప్లీజ్ జూమ్ ఇట్. స్టెప్ బై స్టెప్
they are going by the rule of the book. How an autocratic government would function. వాళ్ళు తీసుకునే నిర్ణయాలు, వాళ్ళు నియంతృత్వాన్ని నిలుపుకునే దానికి తీసుకునే మార్గాలు exactly same you are following. Media control, I'll read it once again. Rather than outright censorship official ga undadu. Autocrats use media capture, that's called media capture. Media eppudo mee charlo badde ayipoyundi. Where business allies of the leaders by major outlets ensuring favorable coverage and drowning out dissent with strategic disinformation. That's what we are doing today now. This is the third step that in the path and way to autocratic system. Then comes electoral autocracy. That's the later stage. We'll discuss at the right time. ఈ విధంగా మీరు చేస్తూ ఒక పోలీస్ రాజని రాష్ట్రంలో హైలీ పోలీస్ పొలిటికలైజేషన్ మీరు చేసేస్తే మళ్ళా దీన్ని బ్యాక్ తీసుకురాగలుగుతున్నాం మనం. భావి జనరేషన్ కూడా వీలు పడద్దా? ఒకసారి రక్తం మరిగిన పులి అమృతం తాగమంటే తాగద్దా? పాలు తాగమంటే తాగద్దా? లేదు కదా. యూ కెనాట్ రివర్స్ ఇట్ బ్యాక్. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరి పౌరుని అడుగుతుండా ఈ పరిస్థితి హైలీ పొలిటికల్ టాక్సిక్ పోలీస్ వ్యవస్థ. ఇట్ ఫర్గాట్ ఇట్స్ డ్యూటీస్. వాళ్ళ యొక్క ప్రాథమిక విధులు ఎప్పుడో మానేశారు. ఎవరైనా కూటమి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడుతూ వేటాడడం, వెంటాడడం, వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడమే మీ పని. ఈరోజు మర్డర్లు, మానభంగాలు, గృహదానాలు, లూటీలు కన్నా, ఆ నేరాల తీవ్రత కన్నా ఈ రాష్ట్రంలో ఎవరైనా కానీ ఎవరైనా ఇద్దరు కలిసి భావస్వేచ్ఛ ప్రకటిస్తే అదే బిగ్గర నేరంగా ఈ రాష్ట్రంలో తయారైంది. ఈ రాష్ట్రంలో అది పెద్ద నేరం. ఒక్క భావ ప్రకటన స్వేచ్ఛ చేస్తే ఎంటైర్ ఈ పోలీసు వ్యవస్థ వాళ్ళు వెంటపడుతుంది. కానీ ఒక్కటి ఈ చరిత్ర ఒకసారి చూస్తే, బికాస్ కొంత చరిత్ర నేను చదివినోనిగా చెప్తున్నా, ఏ నియంత వ్యవస్థ కూడా ఎల్లకాలం నిలవలే. We have seen French Revolution, we have seen Hitler days, we have seen Khomeini, we have seen everybody, but it's not permanent. బట్ నా ఫీల్ ఏంటంటే మళ్ళా దీన్ని ఎవరైనా వెనక తీసుకొచ్చి ప్రజాస్వామ్య పట్టాలపై నిలపాలంటే అది నిజంగా సాధ్యమేనా అమ్మా? ప్లీజ్ అండర్స్టాండ్ దట్. కానీ ఇప్పుడే నాకు అందింది, మా అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి గారు హలో ఇండియా అని ఈరోజు ఒక ట్వీట్ పెట్టాడు. ఒక్కసారి సర్క్యులేట్ చేస్తాం, ఎంత గొప్పగా పెట్టాడు. సారీ, నేను వారి ట్వీట్లు చూసి నేను చెప్పలేదు, కానీ నా భావం ఎగ్జాక్ట్గా నిన్న అన్నబెట్టినటువంటి ట్వీట్కి ఎగ్జాక్ట్గా సరితూగింది. నిజంగా ఈ రాష్ట్రంలో పరిస్థితి ఎంత గొప్పగా వివరించాడు. ఆయన రాష్ట్రంలో పరిస్థితి, ఆయన హృదయం ఎట్ట స్పందిస్తుంది, ఏ విధంగా ఒక సామాన్య మానవుడి కోసం ఆయన ఆరాటపడుతున్నాడు. ఈ చీకటి ప్రభుత్వం ఈ పాలన గురించి ఎంత తీవ్రంగా కలత చెంది ఆవేదన పడుతున్నారో ఐ విల్ సర్క్యులేట్ దిస్ టు యూ. దిస్ ఇస్ ది హార్ట్ బీట్ ఆఫ్ అవర్ లీడర్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది వారి హృదయ స్పందన, ఇది వారి యొక్క మనోభావన. ఈ ప్రజల కోసం ఆయన తపన యొక్క ప్రతిరూపం ఈ ట్వీట్. నిన్న అనుకుంటాను ట్వీట్ పెట్టింది అన్నారు. బట్ ఐఎమ్ వెరీ ఓపెన్ సే ఐ హ్యావ్ నాట్ సీన్ దట్ బిఫోర్ ఐ స్టార్ట్ దట్, బట్ పీపుల్ గేవ్ ఇట్ టు మీ టుడే. ఇది చూస్తే కళ్ళనీళ్ళు వస్తున్నాయి. ఇంత హృదయ స్పందన ఆయన పడుతున్నాడా? ఈ రాష్ట్ర ప్రజల కోసం ఇంత బాధపడుతున్నాడా? ఐ విల్ సర్క్యులేట్ దిస్, ప్లీజ్ somebody take this. Please somebody come and take this.
ఇది వారి హృదయ చప్పుడు. ఇది మళ్ళా ఇంకొకటి చెప్తాను. హియర్ వీఆర్ సీయింగ్ ది సప్రెషన్ ఆఫ్ డిసెంట్. ఈ విధంగా రాష్ట్రాన్ని ఒక అధోగతి పాలు చేసి దీనికంతా కారణం మీ యొక్క ఇన్సెక్యూరిటీ, అభద్రతాభావం. ఇది ప్రజల్లోకి తెలిస్తే ఏమైపోద్దా, చీకొడతారనే భయం మీకు. కాబట్టి చీకటి పనులు చీకట్లోనే ప్రజల దృష్టికి రాకుండా ఆపేస్తాం. దానికి మార్గం మీరు ఎన్నుకున్నటువంటి సోషల్ మీడియా యొక్క కార్యకర్తల్ని ఉక్కుపాదంతో అనిసేసి లాఠీలతో భయపెట్టి జైళ్లలో మగ్గటమే మీరు ఎన్నుకున్నటువంటి మార్గం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వీలైనంత వరకు పోరాడుతూనే ఉంది అక్రమాలకి. వైఎస్ఆర్సీపీ మా అధినాయకుడు యొక్క ఆదేశాలతో మేము సైనికులుగా యుద్ధం చేస్తున్నాం. నో ప్రాబ్లం ఫర్ దట్. మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ చాలా స్ట్రాంగ్గా పనిచేస్తుంది. ప్రతి ఒక్క లీగల్ సెల్ మెంబరు ఒక సైనికుడిగా వీలైనంత వరకు మా పరిధిలో ప్రతి జిల్లాలో మా అవుట్ఫిట్ ఉంది, మా ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ దృష్టికి వచ్చినంత వీలైనంత వరకు పోరాడుతున్నాం. వీలైనంత వరకు ఈ ప్రజా పోరాటంలో ముందు నిలబెడుతున్నాం. ఇది ఒక్క వ్యక్తిగత విషయం కాదు, నాది కాదు, నీది కాదు, జగన్మోహన్ రెడ్డిది కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది కాదు. ఈ రాష్ట్రం చీకట్లో ఇంకొక విషయం చెప్పేదా మీకు, ఈ నియంతృత్వ పోకడలు క్వశ్చన్ చేయడానికి లేనటువంటి పరిస్థితి నువ్వు క్రియేట్ చేస్తే ఏ విధంగా తయారవుతుందో తెలుసా మీకు? ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రష్యన్ ఒలిగార్కీస్ తెలిసి ఉంటుంది మీకు. ది రైజ్ అండ్ ఫాల్ ఆఫ్ రష్యన్ ఒలిగార్కీస్. సోవియట్ ఎరా పడిపోయింది.